Hello everyone, welcome back to Random Clicksters. Today video is about Nanamma's special biryani. So ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ గ్రీన్ మిర్చి, కరివేపాకు అండ్ బిర్యానీ స్పైసెస్ తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో గ్రీన్ మిర్చి అండ్ బిర్యానీ లీఫ్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ అలాగే సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కర్రీ లీవ్స్ వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టొమాటోస్ వేసి కుక్ చేసుకోవాలి. ఇది టొమాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్లో చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా ఇక్కడ వీడియోలో చూసిన విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని కొంచెం ఒక 2-3 స్పూన్స్ తీసుకొని మనము రైస్ సోక్ చేసుకున్నాం కదా, దాంట్లో ఈ మిక్చర్ని యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిగతా మిక్చర్లో చికెన్ వేసి అలాగే మీకు టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇది పసుపు కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇది చికెన్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ మిక్చర్ మొత్తాన్ని ఆ రైస్లో యాడ్ చేసి కలిపి మూత పెట్టేయడమే. ఇక్కడ మనము ఈ బిర్యానీ కరెంట్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి దాంట్లో వేసేసి లిడ్ క్లోజ్ చేసి వన్స్ బటన్ పడిపోయిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. అంతే, యమ్మీ బిర్యానీ రెడీ. దట్స్ ఆల్. Thank you. Bye bye.